2014లో సుమారుగా 9,000 పైచలు అప్రాక్సిమేట్ 10,000 crores ఉన్నటువంటి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 2023 గత ప్రభుత్వం దిగిపోయే నాటికి సుమారుగా 34,000 కోట్ల దానికి వచ్చింది. అంటే ఎట్ ది రేట్ ఆఫ్ 22% ఇంక్రీజ్ అండ్ అన్ యావరేజ్ 10,000 కోట్లది 35,000 కోట్లు అయిందంటే 240% ఇయర్లీ, అంటే 22% యావరేజ్. మరి 35,000 కోట్ల ఉన్నదాన్ని 22% అంటే ఇట్స్ వర్క్స్ అవుట్ టు ఆల్మోస్ట్ అబౌట్ 1/5. 22 crores-లో 1/5 అంటే ఆల్మోస్ట్ 7,000 crores. సో 35,000 కోట్లు 42,000 కోట్లు కావాలా. మళ్ళీ రెండవ సంవత్సరం ప్రభుత్వ అధికారం వచ్చినాక 25-26 అయిపోయింది కాబట్టి దానిపైన అంటే 42 పైన మళ్ళీ 22% అంటే 8,000 crores, అంటే 50,000 కోట్లు కావాలా. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్సైజ్ ఆదాయము సుమారుగా 37-38,000 కోట్లే ఉంది. అంటే ఏ మాత్రం కూడా పెరగలేదు. రెండవది అధ్యక్ష, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేసేటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి 1% లిక్కర్ కన్జంప్షన్ అనేది 1% కూడా పెరగలేదు. కన్జంప్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జంప్షన్ రెవెన్యూ కొంత పెరిగిండవచ్చు, కానీ అది కూడా గత ప్రభుత్వం కంపేర్ చేస్తే దానిలో 10% పెరగలే. ఎందుకంటే లిక్కర్ అంటే ఈ మధ్య కాలంలో లిక్కర్ ఆక్షన్స్ ద్వారా అయితే షాప్స్ టెండర్ పిలవడం జరిగిందో దాని మూలంగా సుమారుగా 2,800 కోట్ల ఆదాయం వచ్చింది. దాని మూలంగా రెవెన్యూ పెరిగింది, కానీ లిక్కర్ కన్జంప్షన్ అనేది పెరగలేదని స్పష్టంగా మరొకసారి ఇది వేదిక ద్వారా గౌరవ బీజేపీ నాయకుల గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఇది సబబు కాదని మనవి చేస్తా ఉన్నా.